హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ మీరు చూసేసి ఉంటారు. సో ఈరోజు మన వీడియో ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి తెలంగాణలో ఇంకో 3 డేస్లో స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో మీరందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సో ఎవరైతే ఎగ్జామ్స్కి మేము ఇంకా ప్రిపేర్ కాలేం కానీ ఎగ్జామ్ ఎలాగైనా పాస్ కావాలి అని అనుకునే వాళ్ళు మన ఈ వీడియో చూడండి. సో మీకోసమే ఈ వీడియో. సో ఈ వీడియోలో మీకోసం కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. ఆ టిప్స్ అనేది ఫాలో అయ్యి ఎగ్జామ్స్కి వెళ్ళి రాయండి. సో ఖచ్చితంగా మీరైతే పాస్ అయితే అవుతారు. నేనేం ప్రిపేర్ అవ్వలేను, నేను ఎలా ఎగ్జామ్ రాయాలి అనేవారు మాత్రమే ఈ వీడియో చూడండి. సో నేను ప్రిపేర్ అయ్యాను, ఫుల్గా నేనైతే ఎగ్జామ్ రాస్తాను అనే వాళ్ళైతే ఈ వీడియో అయితే చూడకండి. సో మీకైతే కొన్ని టిప్స్ ఇస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీకు అప్పుడే కంటెంట్ అనేది అర్థమవుతుంది. ప్రతి ఒక్క టిప్ని నేను ఇచ్చే ప్రతి ఒక్క టిప్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 2025 టిప్స్. సో ఈ వీడియో మీకోసమే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 కావాలంటే కామెంట్ కూడా చేయండి. సో నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. టిప్ 1 వచ్చేసి ఫుల్గా పేపర్ అటెంప్ట్ చేయండి. సో మీకు ఏం వచ్చినా రాకున్నా దానికి రిలేటెడ్గా రాయండి అండ్ డెఫినేషన్స్ కూడా రాయండి, ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా రాయండి. సో దానికి మీకు కొన్ని అయినా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. పాస్ అవ్వడానికి ఇది ఒక ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ట్రిక్ని మీరైతే అప్లై చేయండి. నెక్స్ట్ మనం టిప్ 2 చూద్దాం. వచ్చిన ఆన్సర్స్ని నీట్గా రాయండి. సో మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం చదివినాక ఏదో ఒక క్వశ్చన్ అయినా వచ్చి ఉంటుంది. సో ఆ వచ్చిన ఆన్సర్ని మీరు ఫస్ట్ రాయండి, అలాగే నీట్గా రాయండి. మీరు ఆన్సర్ ఎలా రాస్తారంటే స్టెప్ బై స్టెప్ రాయండి, స్టెప్స్గా రాయండి. లేదంటే మీరు పాయింట్స్ బై పాయింట్స్ మెన్షన్ చేస్తూ కూడా రాయండి. సో మీరు రాసిన ఆన్సర్ కొంచెమైనా సరే నీట్గా అయితే రాసేయండి. సో దీనివల్ల మీకు పాస్ అయ్యే మార్క్స్ అయితే వస్తాయి. సో నాకు ఇన్విజిలేటర్ కూడా ఇంప్రెస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో మన రైటింగ్ అయితే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. చూసారు కదా టిప్ 1 అండ్ టిప్ 2 ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం టిప్ 3 చూద్దాం. టిప్ 3 హెడ్డింగ్ అండర్లైన్. సో మనకి టిప్ 3 వచ్చేసి మనం హెడ్డింగ్స్ పెడుతూ ఆన్సర్ అయితే రాయాలి. సో పారాగ్రాఫ్గా రాస్తే మీరు దానికి ముందు ఫస్ట్ హెడ్డింగ్ అయితే పెట్టాలి. సో ఆ హెడ్డింగ్ ద్వారా వాళ్ళకి కరెక్షన్ చేసే వారికి ఇది ఏంటిది అనేది అర్థమవుతుంది. సో మీరు డైరెక్ట్ పారాగ్రాఫ్ రాస్తే వారికి కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇది ఏంటిది, ఏం క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు ఎగ్జామ్ రాసే ముందు హెడ్డింగ్ రాసి హెడ్డింగ్ కింద అండర్లైన్ చేస్తే మీరు పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో ఇన్విజిలేటర్ కూడా ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మన 4th టిప్ వచ్చేసి క్వశ్చన్ నంబర్స్. సో మనం ఏ క్వశ్చన్ అయితే రాస్తున్నామో, ఏ ఆన్సర్ అయితే మనం రాస్తున్నామో దానికి మనం క్వశ్చన్ నెంబర్ అయితే కంపల్సరీగా వేయాలి. సో మీరు డైరెక్ట్ ఆన్సర్ రాసి క్వశ్చన్ నెంబర్ అనేది వేయకుంటే సో కరెక్షన్ చేసే ఇన్విజిలేటర్కి కన్ఫ్యూజ్ అయ్యి మీ పేపర్ని చూసే ఇంప్రెషన్ కూడా పోతుంది. సో మీరు ఏ క్వశ్చన్ ఏ ఆన్సర్ అయితే రాస్తున్నారో దానికి క్లియర్గా మీరు క్వశ్చన్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయండి. సో ఇది కూడా మనకి మార్క్స్ రావడానికి అలాగే పాస్ కావడానికి మనకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ టిప్ని కూడా మీరు అప్లై చేయండి. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో 4 టిప్స్ అయితే మీతో షేర్ చేశాను. సో ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి పార్ట్ 2 అని. సో నేను ఇంకా పార్ట్ 2 కూడా మీకోసం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. సో మీలాగే వారికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన 4 టిప్స్ అనేది మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.